అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ కథలో వినాయకుడు మహాభారతాన్ని రాయడానికి అంగీకరించిన వైనాన్ని మరియు ఆ రచనలో ఆయన తన ఒక దంతాన్ని ఎలా విరిచి ఏకదంతుడిగా ఎలా పిలువబడ్డాడో వివరిస్తుంది. వ్యాస మహర్షి సంకల్పం. మహర్షి తన తపస్సు ద్వారా మహాభారత కథను పూర్తిగా తెలుసుకొని దానిని లోకానికి అందించాలని సంకల్పించారు. మహాభారతం యొక్క గొప్పదనం పరిమాణం కారణంగా ఆ కథను తాను చెప్పాలంటే దాన్ని అంతే వేగంతో లోపాలు లేకుండా రాయడానికి ఒక సమర్థుడైన రచయిత అవసరం ఏర్పడింది. వ్యాస మహర్షి మహాదేవుడిని ఆశ్రయించగా ఆయనే వినాయకుడిని వేడుకోవాలని సలహా ఇచ్చారు. వ్యాస మహర్షి వినాయకుడిని వేడుకోగా గణపతి మహాభారతాన్ని రాయడానికి అంగీకరించారు. వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత మీరు చెప్పే కథను ఏమాత్రం ఆపకుండా ఎక్కడా విరామం లేకుండా చెప్పాలి. ఒక్క క్షణం ఆపినా నేను రాయడం ఆపేస్తాను అని అన్నారు. వ్యాస మహర్షి కూడా ఒక షరతు పెట్టారు. నువ్వు రాయడానికి అంగీకరించిన తర్వాత నేను చెప్పే శ్లోకాలు ఒక్క అర్థాన్ని నువ్వు పూర్తిగా గ్రహించిన తర్వాతే రాయాలి, అర్థం కాకుండా రాయకూడదు అని అన్నారు. వ్యాసుడు వేగాన్ని అదుపు చేయడానికి ఈ షరతు పెట్టారు. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత వినాయకుడు మరియు వ్యాస మహర్షి మహాభారత రచనలను ప్రారంభించారు. వ్యాసుడు నిరంతరం కథను చెబుతుంటే వినాయకుడు అంతే వేగంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాయడం మొదలుపెట్టారు. వినాయకుడు రాయడానికి ఉపయోగించిన కలం వ్యాసుడి వేగానికి అనుగుణంగా రాయలేక మధ్యలో విరిగిపోతుంది. ఒప్పందం ప్రకారం రచనను ఆపకూడదు కాబట్టి వినాయకుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన కుడి దంతాన్ని విరిచి దానిని కలంగా ఉపయోగించి కథను కొనసాగించారు. వ్యాస మహర్షి వేగాన్ని అదుపు చేయడానికి మధ్యలో కొన్ని క్లిష్టమైన తాత్వికమైన శ్లోకాలను చెప్పేవారు. వినాయకుడు ఆ శ్లోకాల అర్థాన్ని గ్రహించడానికి సమయం తీసుకునేవారు. ఆ విరామంలో వ్యాసుడు ఆలోచించి కథను కొనసాగించేవారు. వినాయకుడు తన ఒక దంతాన్ని త్యాగం చేయడం వలన ఆయనకు ఏకదంతుడనే పేరు వచ్చింది. దంతాన్ని విరచడం అనేది జ్ఞానం కోసం వినాయకుడు చేసిన త్యాగానికి మరియు నిరంతరాయమైన కృషికి ప్రతీక. ఆయన జ్ఞానాన్ని మరియు రచనను ఎంతగా గౌరవిస్తారో ఇది తెలియజేస్తుంది. వినాయకుడు మహాభారత రచన ద్వారా ధర్మాన్ని, కర్మను, జ్ఞానాన్ని లోకానికి అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.